హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్లిస్ట్ మూవీ టైమ్. కొత్త వర్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసేయండి. ఎస్టర్డే ప్రీమియర్స్లో కాంతా మూవీ చూసానండి. మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే యావరేజ్ అనిపించిందండి మూవీ. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మూవీ చాలా ల్యాగ్ ఉందండి. లైక్ నాకైతే సెకండ్ హాఫ్ అయితే నిద్ర వచ్చేసింది, అంత ల్యాగ్ ఉంది మూవీ. మూవీ ఆల్మోస్ట్ 2 hours 43 minutes 50 minutes ఎంతో ఉంటుంది. లైక్ చాలా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్. నాకు తెలిసి అంత డ్రాగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సెకండ్ హాఫ్లో. మెయిన్గా స్టోరీ నాకైతే పెద్దగా ఏమి అనిపించదు. స్టోరీ కొంచెం రొటీన్గానే అనిపించింది. బట్ ఆ డ్రామా బిల్డింగ్ బాగుంటుంది. ఈవెన్ ఐ మీన్ ఫస్ట్ హాఫ్లో ఆ డ్రామా బిల్డింగ్ చాలా బాగుంటుంది. మెయిన్గా మూవీలో ఏం జరుగుతుందంటే మూవీలో మూవీ తీస్తుంటారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది మూవీ ఉంటుంది కంప్లీట్గా. లైక్ ఆ డ్రామాని బాగా చూపిస్తారు ఫస్ట్ హాఫ్లో. హీరోకి ఆ డైరెక్టర్కి మధ్య ఉన్న డ్రామాని చాలా 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 బాగా చూపిస్తారు. లైక్ అంటే కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఈవెన్ దో ఫస్ట్ హాఫ్ స్లో ఉన్నా బట్ కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. ఇంకా యాక్టింగ్ డీక్యూ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ యాక్టింగ్లో చింపేస్తారు. సేమ్ సముద్రకని గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు యాజ్ యూజువల్గా. ఇంకా మెయిన్గా నాకు డిసప్పాయింట్మెంట్ వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ అండి. లైక్ ఎలా అంటే నేను ట్రైలర్ చూశాక హీరోయిన్కి మూవీలో చాలా స్కోప్ ఉంది అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ మూవీలో స్కోప్ ఉంది కానీ తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది అనుకున్నా. ట్రైలర్లో కొన్ని షార్ట్స్ చూసి అవి ఐ మీన్ ఈవెన్ లైక్ తన లుక్స్ కానీ అలా చూసి చాలా చాలా బాగుంటుంది అనుకున్నా. బట్ కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోయానండి మూవీలో. లైక్ తన యాక్టింగ్ నాకైతే అసలు ఎక్కలేదు తన యాక్టింగ్. ఎలా అంటే నాకైతే 0% కూడా ఎక్కలేదు యాక్టింగ్. తన యాక్టింగ్ అలా అలా ఉంటుంది ఎంటైర్ మూవీలో. కొన్ని సీన్స్ అయితే లిటరల్ నవ్వొచ్చేసింది తన యాక్టింగ్కి. ఇంకా మెయిన్గా ఎలా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ డీక్యూ గారి మన హీరోయిన్ గారి పక్కల సీన్స్, కొన్ని సీక్వెన్స్ సీన్స్ ఉంటాయి కదా. ఆ సీన్స్లో అయితే కంప్లీట్ ఇంకా మనకు తెలుసు డీక్యూ గారి డామినేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. దాని ముందు మా మన భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కంప్లీట్ డొల్లా అనిపిస్తుంది ఎంటైర్ మూవీలో. ఇంకా మెయిన్గా ఆ మూవీలో భాగ్యశ్రీ గారికి లైక్ ఆ మేకప్ కూడా నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఓల్డ్ మూవీస్లో లైక్ హైబ్రోస్ దగ్గర కానీ ఆ కళ్ళకు కానీ ఆ కాటుక కానీ అవన్నీ డీటెయిలింగ్ చాలా బాగుండాలి. లైక్ ఎలా అంటే ఎగ్జాంపుల్గా మహానటిలో కీర్తి సురేష్ గారు ఉంటారు కదా, ఆ రేంజ్లో మేకప్ ఉండాలి. కానీ అసలు అక్కడ తనకు అంత ఏం ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. అది కూడా నాకు కొంచెం పెద్దగా ఏం అనిపించలేదు. ఇందాక చెప్పినట్టండి ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోనే ఉంటుంది. బట్ ఆ డ్రామా బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని చోట్ల నాకు కొన్ని డిస్టర్బెన్స్ ఎక్కడ అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్లో లైక్ ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ ఆ కొన్ని సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. అది పెద్దగా లైక్ నాకు కొంచెం ఏమో చీప్ వర్క్ అన్నట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వస్తే మెయిన్గా ల్యాగ్ అండి. లైక్ ఎంత ల్యాగ్ ఉంటుందంటే నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఒక 1.5 hour మూవీ ఉంటుంది, మళ్ళీ 1 hour 15 minutes మూవీ ఉంటుంది. లైక్ కంప్లీట్ ల్యాగ్ ఉంటుందండి మూవీలో సెకండ్ హాఫ్. అసలు అక్కడ స్కోప్ లేదు అంత లాగడానికి. బట్ లాగి వదిలిపెడతాడు డైరెక్టర్ గారు. ఈవెన్ ఆ జరిగే సీక్వెన్స్ అంత సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్గా కూడా ఉండదండి. లైక్ ఎలా అంటే కంప్లీట్గా చాలా స్లో వెళ్తున్నట్టు ఉంటుంది. సీన్స్ కూడా మీకు ఏం పెద్ద ఎంగేజింగ్గా అనిపించదు. లైక్ అరే సరే ఏమో జరుగుతుంది అనే దాని గురించి వాళ్ళు బాగా బాగా చూపించాలనుకున్నారు కానీ బట్ ఎక్కడ అంత ఎంగేజ్మెంట్ అనిపించలేదు సెకండ్ హాఫ్లో. చాలా స్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. ఇంకా మన రానా గారి క్యారెక్టర్ అయితే నాకైతే ఓకే అనిపించింది. అంటే అంతే రానా గారి క్యారెక్టర్. మెయిన్గా వచ్చేసి రానా గారి యాక్టింగ్ అండి. నాకెందుకో రానా గారి యాక్టింగ్ స్టిల్ 'బాహుబలి' దగ్గర స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. రీసెంట్ 'బాహుబలి' తర్వాత ఏవైతే మూవీస్ వచ్చినాయో అవన్నీ దాంట్లో నాకు లైక్ ఎలా అంటే 'బాహుబలి' దగ్గర స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. లైక్ ఆ డైలాగ్ డెలివరీ కానీ అర్చడం కానీ కంప్లీట్ 'బాహుబలి' యాక్టింగే ఉంటుంది. అక్కడ నుంచి రాలేకున్నది అనిపిస్తుంది తన యాక్టింగ్ చూస్తే. ఈ మూవీలో కూడా నాకు అదే అనిపించింది. కొన్ని సీన్స్లో, కొన్ని కామెడీ సీన్స్లో తప్పించి మిగతా అంతా సీరియస్గా మాట్లాడడం కానీ ఏదైనా జనరల్గా మాట్లాడాలన్నా కూడా కంప్లీట్ అది ఐ మీన్ బల్లాల దేవ స్టైల్గానే అనిపిస్తుంది ఎంటైర్గా. అది కొంచెం చేంజ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సెకండ్ హాఫ్లో రానాగారి క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉంటుంది. లైక్ ఇంటర్వెల్ తర్వాత నుంచి కంప్లీట్ ఎండింగ్ వరకు రానాగారి క్యారెక్టర్ ఉంటుంది. అక్కడే నాకు ఒకటి ఫస్ట్ థింగ్ వచ్చేసి రానాగారి యాక్టింగ్ కూడా ఏం పెద్దగా ఎక్కలేదు. ఐ మీన్ జనరల్గా నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సినిమా సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంటుంది. ఆ స్టోరీ కూడా పెద్దగా ఏం గ్రిప్పింగ్ అనిపించదు. క్లైమాక్స్లో కొంచెం ఆ ట్విస్ట్ ఒకటి కొంచెం బాగానే ఉంటుంది. అది అంతే తప్పించి ఇంకా నాకు తెలిసి ఇంకా కొంచెం ఎవరైనా కదిలియకుండా ఉంటే నిద్రపోవచ్చు మీలో. నాకైతే అంత ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. బేసిక్గా అంత ఉండకపోయింటే బెటర్ ఏమో. ఒక 2 hours 15 minutesలో ఉండింటే మూవీ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించేది. ఇంకా సాంగ్స్ కూడా నాకైతే ఒక సాంగ్ నచ్చింది అంతే. లైక్ 2 or 3 సాంగ్స్ నాకైతే ఒక సాంగ్ నచ్చింది అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదండి, మరీ తోపని చెప్పలేం బట్ పర్లేదు. సినిమాకి తగ్గట్టే ఉన్నట్టు అనిపించింది నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఇంకంతే అండి, నాకైతే మూవీ యావరేజ్గా అనిపించింది. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో, మూవీ నచ్చిందా లేదా.